అనేకమైనటువంటి విధ్వంసకరణ పాలన సాగించారు. అంటే మద్యం స్కామ్ తీసుకుంటే దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఈరోజు బయటపడే పరిస్థితి. అలాగే నిన్నటికి మొన్న కల్తీ లడ్డు అంటే హిందూ మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ కల్తీ లడ్డు దాదాపు 250 కోట్ల స్కామ్. అంటే ఈ స్కామ్‌లన్నీ బయటకు వస్తున్నాయి. మేము కూర్చొని ఫేస్ చేయలేమని చెప్పేసి ఈ నాటకానికి మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి తెలుసు మేము గతంలో 5 ఏళ్లలో అనేకమైనటువంటి స్కామ్‌లు చేశాము. విధ్వంసకరణ పాలన సాగించాము. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ఆ శ్వేతపత్రాల్లో క్లియర్‌గా తెలుస్తుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్‌లో ఒక రూ. 100 మిగిలిచ్చిపోయారు. అంటే భయంకరమైన అప్పులు చేసి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు సరిగ్గా వాడకపోగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళ ఇష్టానుసారము డిపార్ట్మెంట్లు మారుస్తూ అనేకమైనటువంటి స్కాములు చేస్తూ ఈరోజు చేయడం అవన్నీ ఎదుర్కోలేక ఈరోజు అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే ఏ చిన్న అంటే చిన్న రాజకీయం తెలిసినోడు కానీ జగన్మోహన్ రెడ్డి స్కాములు చేశాడు ముఖ్యమంత్రి.